ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మీరు 16వ తారీఖు కనుక పుట్టినట్లయితే మీ జీవితం ఎలా ఉండబోతోంది, మీ జీవిత భాగస్వామి ఏ తేదీలో పుడితే మీకు మేలు జరుగుతుంది, ఏ తేదీలో పుట్టిన వాళ్ళని జీవిత భాగస్వామిగా వ్యాపార భాగస్వామిగా చేసుకుంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది. అదేవిధంగా మీరు చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దయి చివరి వరకు కూడా మీకు ఫైనాన్షియల్గా ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా 16వ తారీఖు పుట్టిన వాళ్ళు చాలా స్ట్రాంగ్గానే ఉంటారు. అయినప్పటికీ 16వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి శారీరకంగా మానసికంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళల్లో ఆశా దృక్పథం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు క్రియేటివిటీని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు, ఒక దాని మీద స్టేబుల్గా ఉండలేరు. అలాగే ఒకే నిర్ణయాన్ని పదే పదే తీసుకుంటూ ఉంటారు, కానీ దాంట్లో చిన్న చిన్న మార్పుల్ని మళ్ళీ తిరిగి ప్రారంభం చేస్తూ ఉంటారు. చిన్న చిన్న మార్పులకే మళ్ళీ తిరిగి ప్రారంభం చేయటం, దాన్ని మళ్ళీ వాళ్ళు పూర్తి చేయటానికి ఏదో ఒక రకమైనటువంటి సాధన చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా కళారంగంలోనూ గొప్ప గొప్ప పేర్లు తెచ్చుకున్నటువంటి వాళ్ళు 16వ తారీఖు పుట్టిన వాళ్ళని మనం చూడొచ్చు. అలాగే ఎవరైతే 16వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు విద్యాభ్యాసాన్ని సక్రమంగానే నిర్వర్తిస్తారు, చాలా గొప్పగా వాళ్ళు చదువుకుంటారు, చదువు విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. 16వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళకు కావలసినటువంటి దాన్ని వాళ్ళు నిర్ణీత సమయం గడిపి దానికి తగినట్టుగా చదువుని కొనసాగిస్తూ ఉంటారు. అలాగే 16వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం పెంచుకోవడం కోసం వాళ్ళు చేసేటువంటి తపన తాపత్రయం ఇవన్నీ కూడా చూస్తుంటే కనుక ఎవరికైనా సరే ఒక ఆదర్శప్రాయంగా అదిగోరా వాడిని చూసి నేర్చుకో అని అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళల్లో 16వ తారీఖు పుట్టిన వాళ్ళని చూపించవచ్చు. ఆ విధంగా వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక సమయాన్ని కేటాయించుకుని ఒక ప్రయోగం చేయడానికో ఒక చదువుకో లేకపోతే ఇంకా దేనికైనా సరే ఒక సమయాన్ని కేటాయించి దానికి ముందుకు వెళ్తూ ఉంటారు. అలా 16వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి కెరీర్ ప్రారంభమయ్యే సమయానికి, అంటే ఎటువంటి పోటీ పరీక్షలనైనా ఎదుర్కొనే విద్యాభ్యాసం పూర్తి చేస్తారు, కానీ కెరీర్ ప్రారంభమయ్యే సమయానికి కొద్దిగా ఒడిదుడుకులు అనేటువంటివి తప్పదు. అలాగే ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ కూడా కెరీర్ చాలా మంచి మలుపులు తిరుగుతూ చాలా ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు. ఇలాంటి మలుపులు అంటే ఏంటంటే వాళ్ళు సబార్డినేట్స్ కావచ్చు, పై అధికారులు కావచ్చు, లేకపోతే వాళ్ళకున్నటువంటి కెపాసిటీలో వాళ్ళకున్నటువంటి చుట్టూరా వాతావరణంలో అందరికీ కూడా మేలు చేయడం కోసం వాళ్ళు చుట్టూరా ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో వాళ్ళకి సబార్డినేట్స్ కావచ్చు, లేకపోతే ఉన్నతాధికారులు కావచ్చు, లేకపోతే మిత్రులు పార్ట్నర్షిప్లో ఎవరైనా సరే కావచ్చు, వాళ్ళని అధిగమించడానికి లేదా వాళ్ళు చెప్పింది చేయడానికి కొద్దిగా అయితే మిస్అండర్స్టాండింగ్స్ కానీ అలాగే వాళ్ళతో పాటుగా కొన్ని ఇబ్బందులు కానీ ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈగో ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది 16వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి. అలాగే వాళ్ళతో అందరూ కూడా ఫ్రెండ్లీగానే ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు కోపం వస్తుంది అనేటువంటిది తెలియదు. వాళ్ళతో ఎవరైనా సరే సహవాసం చేసినటువంటి వాళ్ళు మంచి ప్రయోజనాన్ని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని పొందుతారు, కానీ వాళ్ళ ప్రవర్తనలో మాత్రం ఒక్కొక్కసారి తేడా వచ్చేటప్పటికీ కొన్ని ఇబ్బందుల్ని చవిచూస్తూ ఉంటారు. అలాగే 16వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి ఫైనాన్షియల్గా అంటే ఆర్థిక పరంగా ఏ రకంగా చూసుకున్నా కానీ వాళ్ళకి అన్ని రంగాల్లోనూ కూడా వాళ్ళు కావలసినటువంటి డబ్బుని సంపాదించుకోగలుగుతారు, కానీ దాన్ని నిలబెట్టుకోలేరు. వాళ్ళు ఎప్పుడూ కూడా దాన ధర్మాలకో లేకపోతే తీర్థయాత్రలకో వస్తువులు కొనుక్కోవడానికో ఇలాగ వాళ్ళు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళకి కావాల్సిన దాన్ని వాళ్ళు పొందుతూ డబ్బుల్ని సేవ్ చేయడం అనేటువంటిది ఒక్కొక్కసారి వెనకబడుతూ ఉంటారు. ఈ విధంగా ఫైనాన్షియల్గా ఎప్పుడు కూడా వాళ్ళు ప్రయత్నాల్లో గొప్పగా ఉండాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కళాకారులు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి సైడ్ ఇన్కమ్ కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి హాబీస్ లాగా కావచ్చు. 16వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి డబ్బులు సంపాదించడంతో పాటు వాటిని సరైనటువంటి స్థితిలో ఖర్చు పెట్టాలి అని దాస్తూ ఉంటారు, కానీ ఆ దాచిన వాటిని ఒకటేసారి ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే 16వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి కేతు అధిపతిగా ఉంటాడు. కేతు అనేటువంటి గ్రహం 16వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది కనుక వాళ్ళు ఎప్పుడు కూడా బంగారము, నీలము, పసుపు,
ఆకుపచ్చ ఇలాంటివన్నీ కూడా కలగలిపినటువంటి రంగుల్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే 16వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి పార్ట్నర్షిప్లో బాగా కలిసి వస్తుంది. అలాగే జాబ్ కూడా బాగా కలిసి వస్తుంది. జాబ్స్ ఎన్నో రకాలుగా చేస్తున్నప్పటికీ కూడా హాబీస్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. హాబీస్ మీద ఎవరైనా ఏదైనా ఒకవేళ వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి మానిపించాలని చూసినా కానీ ఆ హాబీస్ అనేటువంటివి అంటే ఏదైనా ఆర్ట్ థింగ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక క్రియేటివిటీ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు తయారు చేయడంలో ముందంజ వేస్తూ ఉంటారు. వాళ్ళకి భయము, అనుమానము అనేటువంటివి ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఆ భయాన్ని, అనుమానాన్ని వాళ్ళకి తగ్గట్టుగా మార్చుకుంటూ ఉంటారు. అలాగే ఎప్పుడైతే ఫైనాన్షియల్గా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారో అప్పుడు వాళ్ళు అప్పులు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పులన్నీ కూడా తీరుస్తారు, చివరికి వచ్చేటప్పటికి తీర్చేస్తారు. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ యొక్క అప్పుల్ని బాగా చేస్తూ ఉండడం వల్ల ఇబ్బందులు అనేటువంటివి కొనసాగుతూ ఉంటాయి. అలాగే ఒత్తిడి అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది. భార్యా పిల్లలతో వాళ్ళకి సఖ్యత అనేటువంటిది ఉంటుంది, కానీ కొద్దిగా భయము అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ భయాన్ని భార్యా పిల్లల మీద కూడా ఎక్కువగా ఒత్తిడి తెస్తూ ఉంటారు. ఇలాంటి విషయాల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మీ జీవిత భాగస్వామి చెప్పింది వినటం అనేటువంటిది మీకు మేలు చేస్తుంది. ఆలోచన పరంగా వారి యొక్క శక్తి అనేటువంటిది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అదేవిధంగా మీకు భార్యా స్థానంలో వచ్చినటువంటి వాళ్ళు మీకు ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉంటారు. భర్త స్థానంలో వచ్చినటువంటి వాళ్ళు కూడా మీకు అనుకూలంగా ఉంటారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళకి గొప్పవైనటువంటి విశేషాలు కలుగుతూ ఉంటాయి. ఆ విశేషాలు ఏంటి అంటే వాళ్ళ టాలెంట్కి తగ్గట్టు ఒక రకమైనటువంటి సన్మానాలు, సత్కారాలు, కీర్తి, ప్రతిష్ట, సమాజంలో ఒక గుర్తింపు ఇలాంటివన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. అలాగే క్రీడాకారులు, రాజకీయ రంగ నాయకులు కావచ్చు, 16వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులుగా కొనసాగుతూ ఉంటారు. ఈ విధంగా 16వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి జీవితాంతము కూడా మంచి ప్రయోజనకరమైనటువంటి చెబుతూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు చివరికి వచ్చేటప్పటికీ అప్పులు ఎన్నున్నప్పటికీ కూడా ఆనందాన్ని మాత్రం వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ 16వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి వైఢూర్యము లేదా పిల్లి కన్ను రాయి అంటారు. ఆ స్టోన్ని కనుక 4 క్యారెట్ల వరకు కూడా పెట్టుకున్నట్లయితే వాళ్ళకి ఏదైతే ఒడిదుడుకులు వస్తుంటాయో అంటే ఫైనాన్షియల్గా ఆర్థిక పరంగా వచ్చేటువంటి అప్పులు కావచ్చు, లేకపోతే మనోవాంఛలు ఏవైతే మానసికమైనటువంటి వ్యధందో అది తీరకపోవడం కావచ్చు, మీ ఆలోచనలో, మీ బలంలో మీ యొక్క బలహీనతలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటపడడం కావచ్చు. వీటన్నిటినీ కూడా గణపతిని ఎక్కువగా పూజ చేయడం వల్ల తగ్గుతూ ఉంటాయి. గణపతి యొక్క అనుగ్రహం పొందడం కోసం సంకటహర చతుర్థి స్తోత్రాన్ని చదవండి. సంకటహర చతుర్థి స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తూ గణపతికి ప్రతి బుధవారము కూడా ఉండ్రాళ్ళు నివేదన చేయండి. లేని పక్షంలో రోజులైనా సరే నివేదన చేసి ఆయన అనుగ్రహాన్ని పొందండి. ఈ విధంగా గణపతిని ఆరాధన చేస్తూ మీకు అదృష్టాన్ని కలిసి వచ్చేటువంటి నెంబర్స్ 1, 2 అనేటువంటి నెంబర్స్ మీకు అదృష్టాన్ని కలగజేస్తూ ఉన్నాయి. అలాగే 9 అనేటువంటి నెంబర్ మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కలిసి రాదు. 9 దుర్జోలికి వెళ్ళకండి. ఫోన్ నెంబర్ కావచ్చు, ఇంటి నెంబర్ కావచ్చు, లేకపోతే కారు నెంబర్ కావచ్చు, ఏదైనా సరే ఒక 9 అనేటువంటి నెంబర్ని ఫాలో అయితే కనుక చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి టోటల్ 9 రాకుండా చూసుకోండి. అదృష్ట సంఖ్య అయినటువంటి 1, 2 నెంబర్ని ఎక్కువగా విశ్వాసంతో ముందుకు తీసుకెళ్ళండి. 1, 2 నెంబర్ని మీరు లక్కీ నెంబర్గా గుర్తుపెట్టుకోండి. మరింత సమాచారం కోసం మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్.